యుద్ధానికి వెళతారా? మీరు వెళ్ళడానికి వీలు లేదు. నా సైన్యం అధికం కావాలంటే మీరు ఖచ్చితంగా నాలో నిలిచి ఉండాలి. మిమ్మల్ని ఊరికే వదిలిపెడతానా? నా పోరాటం కొనసాగుతుంది. వస్తున్నా, నీ దగ్గరికే వస్తున్నా. మిమ్మల్ని చెదరగొట్టడానికి వస్తున్నా. చూసుకరుడి. నా సైన్య సమూహమా, నా ప్రియ నరక వారసత్వమా, నేను చెప్పుచున్న పనిని మీరు శ్రద్ధగా చేయుచున్నారు. మిమ్మల్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. కానీ గుర్తుంచుకోండి, మీరు ఈ నరకానికి సంపాదిస్తున్నామంటే ఆత్మలు నా రాజ్యానికి సరిపో. మీరు చేయవలసిన పని ఇంకా చాలా ఉంది. నిన్ను బట్టి నేను ఆనందిస్తున్నాను. ఆదివారం చర్చికి వెళ్ళనివ్వకుండా చెదరగొడుతున్న నీవు ఇంకా అనేక మందిని ఆదివారం చర్చికి వెళ్ళనివ్వకుండా చెదరగొట్టి ఈ మన నరక రాజ్యాన్ని అత్యధికముగా విస్తరింపచేయండి. చాలా సంతోషం మహాప్రభు. మీ సంతోషమే మా ముఖ్యం. మీకోసం, మీ రాజ్య విస్తరణ కోసం మేము ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇంకా అనేకులను ఆదివారం చర్చికి వెళ్ళనివ్వకుండా చేయుచు వారిని పాపంలో పడవేసి మీ రాజ్యాన్ని విస్తరింపచేసే బాధ్యత మాది ప్రభు. బలనమ్మకమైన దాసుడా, నీ గురించి నాకు బాగా తెలుసు. నీవు ఏ పనైనా చేయగల శక్తి నీకున్నది. నిన్ను సృష్టించినది నేనే. నీవు ఏ పనైనా చేయగలవు. ఇక నాకు సెలవు ఇప్పించండి ప్రభు. నేను నీ పనిలో నిమగ్నమై ఉంటాను. సెలవు ప్రభు. ఈ రోజు నేను మీకు ఒక కొత్త పనిని అప్పగింపబోతున్నాను. విమర్శలు కలగజేయు నరకదూత, నీవు ఎక్కడ ఉన్నావు? హాజరు కమ్మో. మహారాజుకి ప్రణామములు. నేను విమర్శ కలిగించు దూతను మీ ఎదుట నిలిచి ఉన్నాను. వివరించండి మహాప్రభు. నేను ఏ పని చేయాలో మీరు చెప్పినచో నేను చేసేదను ప్రభు. నీవు వెళ్ళి ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళే వారి వద్దకు వెళ్ళు. చర్చిలో కూర్చున్నప్పుడు సేవకులు చెప్పే వాక్యాన్ని విమర్శిస్తూ, వాక్యాన్ని వినకుండా సేవకులను విమర్శించే ప్రేరేపణను కలుగజేయి. వారి పాపము చేయుచున్నారా ప్రేరేపణ కలుగజేయి. వెళ్ళు,
నీ పని నీవు చేయుము. తప్పకుండా ప్రభు, నేను వెళ్ళేదను. సంఘంలో వీరందరూ కూడి వాక్యాన్ని వింటున్నారా? వినండి. మిమ్మల్ని ఎలా చెదరగొట్టాలో నాకు బాగా తెలుసు. వీరిలో ఎవరి దగ్గరకు వెళ్ళాలి? ఒకరి నుండి ఆ విమర్శలు అనే నిప్పును అంటిస్తా. అది అంటుకొని అందరికీ వ్యాప్తి చెందిద్ది. వీడెవడో బాగున్నాడు, మొదట వీడి దగ్గర నుండే మొదలు పెడతా. మీరు దశంభాగాలు ఇవ్వటాన్ని బట్టి మీ కుటుంబం సంతోషంగా ఉంటుంది. అది దేవుడి సొమ్ము. దాన్ని మీరు దొంగిలించకూడదు. దాన్ని దొంగిలించినట్లయితే మీరు శ్రమలు అనుభవిస్తారు. ఒరే నాయనా, విన్నావా? దశమ భాగాలంట. మీరు దశమ భాగాలతో కోటేశ్వర్లు అవుతారు. మీ సొమ్మంతా వీరే తింటున్నారురా. ఇప్పుడు ఈ విషయాన్ని పక్కన ఉన్న వాడికి చెప్పు. బ్రదర్ ప్రైజ్ రాడు బ్రదర్. 3 వారాలకు ఒకసారి దశమ భాగాల గురించి చెప్పిందే చెప్పుకుంటా అదే వివరించుకుంటూ మనం చెప్తాను. వారం వారం మనం సందాలు వేస్తూ ఉన్నాం, కానుకలు వేస్తూనే ఉన్నాం. అయినా అదే వాక్యాన్ని మార్చి మార్చి మరలా దాన్నే వివరిస్తున్నారు. నీ పక్కన ఉన్న వాడిని అడగవలసిన టైంలో మంచి ప్రశ్న అడిగావు. వాడేం చెప్తాడో అది కూడా మనమే చెప్పిస్తే పోలే. ఏముంది, వాళ్ళు అదే వాక్యాలు ఎందుకు చెప్తున్నారంటే వచ్చే దశంభాగాల కానుకల వల్ల వాళ్ళ కుటుంబాలు ఆనందంగా సంతోషంగా ఉంటారు, కార్లు బంగ్లాలు కొనుక్కొని హ్యాపీగా జీవిస్తూ ఉంటారు. అందుకే ఆ వాక్యాలు చెప్తూ ఉంటారు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! నేను ఏదైతే చెప్పాలి అనుకున్నానో ఆ తలంపులన్నీ వీడి నోట నుండి మాట్లాడించేలా చేశా. సేవకులను విమర్శిస్తుంటే అబ్బా ఆ మజానే వేరు. విమర్శించండి, ఇంకా బాగా విమర్శించండి. మీరు సేవకులను విమర్శిస్తే పాపంలో పడి మా రాజ్యానికి దగ్గరవుతున్నారు. నిజమైన మాట చెప్పా బ్రదర్. మనం ఇచ్చిన డబ్బులతోనే కదా వారు కార్లు బంగ్లాలు కొనుక్కొని హాయిగా ఉంటున్నారు. ఏముంది బ్రదర్, 5 రోజుల క్రితం కారు కొన్నారంట. కుటుంబ ప్రార్థనకు వచ్చిన కారే, మీటింగ్స్కి వచ్చిన కారే, ఎటు వెళ్ళినా కార్లోనే. అసలు కార్లో నుంచి కారు కూడా దించట్లేదు. అదేంటి బ్రదర్, అసలు ప్రార్థన కూడా చేయట్లేదా? చేసేయాలి. ఎప్పటికో కారు కొన్న కాడి నుంచి అసలు మన ముఖమే చూడట్లేదు. అసలు మీ పాస్టారు కారు కొన్నాక మీ మాట వింటున్నాడా? అలాగనే విమర్శించాలి. మీరిచ్చిన సొమ్ముతో కారు కొనుక్కుంటాడా? మీలాంటి వారికి ఇస్తే మీ అప్పులన్నీ తీరుతాయిగా. ఈ విషయాన్ని పక్కనున్న ఆయనతో చెప్పు. మొన్న మా ఇంట్లో కుటుంబ ప్రార్థన పెట్టారు. పాస్టర్ గారు ప్రార్థన చేశారు. పాస్టర్ గారు వద్దంటున్నా కానీ మా ఆవిడ తీసుకుపోయి 5,000 రూపాయలు చేతిలో పెట్టి, నా పాస్టర్ గారు వద్దంటున్నా కానీ తీసుకోండి అంటే తీసుకోండి అని చెప్పి చేతిలో పెట్టేసి వచ్చింది. అసలే నాకు అప్పుల బాధలు, అప్పుల సమస్యలు, నా దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు 5,000 రూపాయలు పాస్టర్ గారి చేతిలో పెట్టింది. రేపు మేమేం తినాలి? అప్పుడు వచ్చింది బ్రదర్ నాకు కోపం. మామూలు కోపం రాలే. మా ఆవిడని అమ్మ కొట్టాను. కొట్టినాక తీరా పాస్టర్ గారు వెళ్ళుకుంటా మీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు, బాగుగా దీవిస్తాడు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఏం దీవిస్తాడు? డబ్బులన్నీ నేను తీసుకుని పోతాంటే మా కుటుంబాన్ని ఎవరు దీవిస్తాడు ఇంకా దేవుడు? వీడెవడో నా ప్రభు రాజ్యానికి రావాలని చాలా ఆశగా ఆతృతగా ఉన్నాడు. నేను కలిగించిన ప్రేరేపణ కన్నా ఇంకా ఎక్కువ మాటలతోనే సేవకులను దూషిస్తున్నాడు. ఇప్పుడు చూడు, వీళ్ళు నమ్ముకున్న దేవుడు దుఃఖపడుతుంటే నా ప్రభువుకి ఎంతో ఆనందం.
నా సంఘంలో ఇట్లా ప్రకటించారు, ఇట్లా మందిరంకి డబ్బులు కావాలని. ఆ డబ్బులు కారు కొనుక్కోపోతే ఆ డబ్బులు ఏదో మందిరానికి పెట్టచ్చు, ఆ డబ్బులు మనం అడగాల. వాళ్ళు ప్రతి వారం మనం వేసే కానుకలు డబ్బులు ఎడిపోతున్నాయి, చూకి చర్చి కట్టాలంటారు. ఈ చర్చి సరిపోదా ఇప్పుడు? ఇది ఇలా అడుగు, అదేమన్నా నీ సొంత ఇల్లా? చర్చి కట్టడానికి నిన్ను డబ్బులు అడగటమేంటి? దాంట్లో నీవేమైనా నివాసం ఉంటావా? నువ్వు అందరికీ ఇదే మాట చెప్పు, ఎవ్వరు కూడా చర్చి కట్టడానికి డబ్బులు ఇవ్వవద్దని. మనం వారం మొత్తం ఏమైనా ఇక్కడ ఉంటున్నామా? ఆదివారం ఒక్కరోజు చర్చికి వస్తాం, దాని బదులు మనం డబ్బులు ఇవ్వడం అవసరమా ఒక్కరోజుకి వచ్చేదానికి? అవును బ్రదర్, మనం ఒక్కరోజు వచ్చే చర్చి కోసం మనం డబ్బులు ఎందుకు ఇవ్వాలి? వాళ్ళు అడుగుతూ ఉన్నారు, అయినా మనం ఇవ్వద్దు అసలు. బ్రదర్, మనం ఈ విషయాన్ని చాలా ఖండించాలి. మనం డబ్బులు ఎందుకు ఇవ్వాలి? మన చుట్టుపక్కల ఉన్న వారికి కూడా మనం తెలియపరిచి డబ్బులు ఇవ్వకుండా చేయాలి మందిరంకి. అవును బ్రదర్. దాన్ని బట్టి డబ్బులు మన దగ్గరే మిగులుతాయి. సేవకులు ప్రార్థన చేసినా డబ్బులు ఇవ్వాలి, ప్రార్థన చేయకపోయినా డబ్బులు ఇవ్వాలి. ఆ డబ్బులు అని చెట్లకు కాస్తున్నాయా? అవును బ్రదర్. మనం ఎలాగైనా చర్చి కట్టకుండా ఆపాలి. అవును బ్రదర్, ఖచ్చితంగా ఆపు. నా ప్రియ కుమారుడా, నీవు ఇలాగే చెయ్యి. ఈ సేవకులందరూ మీ కష్టార్జితముతో చర్చీలు కట్టి ప్రార్థనలు జరిపి దేవుడికి దగ్గర చేయాలని చూస్తారు. దానివల్ల మీకు ఎటువంటి ఉపయోగమూ లేదు. మీ సొమ్మంతా ఇలాగే వృధా చేస్తున్నారు. మీరు ఒక్క రూపాయి కూడా ఇవ్వకండి. చర్చి కట్టనివ్వకుండా ఇలా చేయడాన్ని బట్టి మీ కుటుంబాలు ఆనందంగా ఉంటాయి. మా రాజ్యంలో మీకు చోటు దొరుకుతుంది. సకల సుఖభోగాలు మీరు అనుభవిస్తారు మా యొక్క రాజ్యంలో. బ్రదర్, నీకు ఒక విషయం తెలుసా? కొత్తగా ఇల్లు కట్టడానికి పాస్టర్ గారు పిల్లర్స్ వేశారంట, తెలుసా నీకు ఆ విషయం? తెలియదు. పాస్టర్ గారికి నేను డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అయినా మనం వేసే కానుకలేగా. ఈ విషయం సంఘస్థులందరికీ తెలియపరచాలి. కారు కొనదే గాక ఇల్లు కూడా కట్టిస్తుందా? ఇది మోసం. మన సంఘస్థులందరికీ ఖచ్చితంగా మనం తెలియపరిచి దీన్ని ఖచ్చితంగా మనం ఆపాలి. దీన్ని ఆపేదాకా నేను నిద్రపోను. నా ప్రభువు అప్పగించిన పనిని నేను సక్రమంగానే నెరవేరుస్తున్నాను. మీరు సేవకులని ఇలా విమర్శిస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు మీరు వెళ్ళి మీ సేవకుడిని గట్టిగా అడగండి, మీ డబ్బు మొత్తం వృధా చేస్తున్నాడుగా. వెళ్ళి గట్టిగా అడగండి, గొడవ పెట్టుకోండి. వెళ్ళండి రా, వెళ్ళండి. ఈ ప్రార్థన అయిపోయిన వెంటనే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మనం ఈ సొమ్మంతా నువ్వు సొంత ఖర్చులు వాడుకుంటున్నాను గట్టిగా అడుగుదాం. అడుగుదాం. ప్రార్థన ఇప్పుడు అయిపోతుంది కదా, అయిపోగానే ఖచ్చితంగా పోయి మనం అడుగుదాం. ఇప్పుడు ఉంటుంది చూడండి, పాస్టర్కి ఈయన బిడ్డకి జరిగే గొడవ ఎలా ఉంటుందో చూడండి. నా ప్రభువు చెప్పిన విధంగానే దైవ సేవకులను విమర్శించి ప్రేరేపణ కలగజేసి వారిని పాపంలో పడవేశా. నా పని అయిపోయినది. నా ప్రభు దగ్గరికి నేను వెళ్తున్నా. బడా నమ్మకమైన దాసుడా, ఎంతో నమ్మకముగా పనిచేయచ్చు పాస్టర్లను దూషించినట్లుగా విమర్శలు చేస్తున్నారు. నాకు ఆనందం. మన రాజ్యం విస్తరించబోతున్నది. ఆనాడు మోషేపై ఎలా తిరుగుబాటు చేసిన వారు క్షణంలో నా రాజ్యానికి వచ్చారు. ఇప్పుడు వీరు కూడా త్వరగా
నా రాజ్యానికి వస్తున్నారు. నాకు సంతోషం, నాకు సంతోషం. ఆ దేవునికి దుఃఖం. ఈ మానవుల హృదయాలపై నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది.